శేఖర్ కూడా జాయిన్ అయ్యారు. శేఖర్ నమస్తే. ఓకే శేఖర్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పారట, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతున్నారు, ఇంకా మీకు చుక్కలే, ముగ్గురు కలిసి వస్తున్నారట, త్రిముఖ వ్యూహం. ఫైనల్ గా మేము అనుకున్నది నెరవేరింది. ఎందుకంటే 2024లో ఓడిపోయిన తర్వాత అయ్యో బీజేపీ కలిసి వస్తే బాగుండే, అయ్యో బీఎస్పీ కలిసి వస్తే బాగుండే అని వాళ్ళ స్థాకులు వెతుక్కోకుండా సరిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ వెళ్ళడం, చక్రం తిప్పటం, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం, చక్రం తిప్పటం, కుర్తులు పెట్టుకోవడం, ఇవన్నీ కొత్త కాదు. మన గాయత్రి గారు కూడా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో 95లో వచ్చి ఆయన సీఎం అయిన తర్వాత, ఎన్టీఆర్ గారి నుంచి ఆయన సీఎం అయిన తర్వాత 99లో దేశం అంతా ఉన్నటువంటి బీజేపీ వేవ్ ఏదైతే ఆర్గ్యూ బార్లో మనం గెలవడం వల్ల వచ్చిన పని క్యాచ్ చేసుకోవడం కోసం బీజేపీతో కలిసి గెలవడం జరిగింది. తర్వాత 2004 అదే బీజేపీతో వెళ్ళి ఓడిపోయాడు. ఓడిపోయిన వెంటనే మోడీని బండబూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గోత్ర అల్లరులో మోడీ ఇలా చేయడం వల్ల నేను ఓడిపోయాను అని చెప్పేసి మోడీ గారి మీద బండబూతులు తిట్టాడు. తర్వాత 2009 ఎన్నికల్లో ఏదైతే కేసీఆర్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి అంటూ మహాకూటమి మళ్ళీ ఓడిపోయాడు. 2014లో దేశవ్యాప్తంగా మోడీకి ఉన్నటువంటి దేవుని చూసి అంతకుముందు తిట్టిన మోడీ దగ్గరికి సిగ్గు లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఆయనతో పొత్తులో భాగంగా ఆయన పొత్తులు కలుపుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2019కి వచ్చేసరికి 2018 తెలంగాణ ఎన్నికల్లో అసలు ఎప్పటికీ భారత వైవిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేశాడు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ తోటి, మళ్ళీ జనసేన తోటి పొత్తులో పోతున్నాడు అని చెప్పేసి వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తు ఉంది, బీజేపీ కూడా వస్తుంది అనుకుంది. వాళ్ళందరూ కలిసి రావాలని కోరుకుంటుంది. కాకపోతే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక సమాధానం చెప్పాలి, టీడీపీ పార్టీ ఒక సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ఒళ్ళో కూర్చొని బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్షలు అయిపోతున్నాయి, బీజేపీ ఒళ్ళో కూర్చొని కాంగ్రెస్ ని తిడితే నవనిర్మాణ దీక్షలు అయ్యాయి. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పేసి మోడీతో కలిశారు, ఎందుకని చెప్పి మళ్ళీ మోడీని తిప్పి మోడీని రాష్ట్రానికి రాకుండా అంటే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు చేసిన దీక్షలు ఒక నిమిషం రాష్ట్ర ప్రయోజనాల రాజకీయ ప్రయోజనాలు. ఓకే, నా వాయిస్ రీచ్ అవ్వట్లేదా మీకు? అవుతుందండి. ఓకే నెక్స్ట్ మీరు ఇది అయిపోయిన తర్వాత, మీరు ఇప్పుడు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడేటప్పుడు మీది రీసౌండ్ వస్తున్నది, అదేదో ఆ క్లోజ్డ్ హౌస్ ఏంటో అది నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మీరు ఏదో ఎయిర్పోర్ట్స్ ఏమైనా పెట్టుకోలేమో ఒకసారి చెక్ చేసుకోండి. నాది ఒకసారి వినండి. 2014 నుంచి 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి చేసిన దీక్షలు అవన్నీ తర్వాత మర్చిపోయారా? 100% ఎందుకు మర్చిపోతామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి దీక్ష, బీజీపూర్ కానీ ఏదైనా సరే మేము వాటి కట్టుబడను అధికారం కాబట్టి నెరవేర్చడం జరుగుతుంది. ఇక ప్రత్యేక హోదా హామీ గురించి మేము ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా మేము అందరం కూడా రాజీనామాలు చేయడం జరిగింది. మాకు 25 ఎంపీలు ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి మేము తీసుకొస్తాము అని చెప్పిన మాట వాస్తవమే, దాన్ని మేము కాదనట్లేదు. కాకపోతే అక్కడ కేంద్రంలో మోడీకి కంప్లీట్ మ్యాండేట్ వచ్చిన తర్వాత వచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన దురదృష్టం, మన మీద కేంద్రం ఆధారపడి దురదృష్టం అని చెప్పేసి ఓపెన్ గా మధ్య పెట్టకుండా ప్రజలకు చెప్పినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా అని వదిలేయకుండా నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, పార్లమెంట్ లో వివిధ సందర్భాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది ఖచ్చితంగా మా కళ వినిపించింది. అలాగే మోడీ గారి సాక్షిగా విశాఖలో జరిగినటువంటి సభలో మోడీ గారి సాక్షిగా ముఖ్యమంత్రి వర్యులు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ఖచ్చితంగా వివరించారు. అంతేందుకు నిన్న రాజ్యసభలో మా రాజ్యసభ పక్షం అధ్యక్షుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు సుదీర్ఘ ప్రసంగం, రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏంటి, దానికి కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేసింది, బీజేపీ పార్టీ ఎలా, అదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా నినాదంతో షర్మిల గారు రోడ్డెక్కుతున్నారుగా. సార్ వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా అనే ఒక అంశం గురించి మాట్లాడే నైతికత లేదు. దానికి 2014లో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించినప్పుడు
ప్రత్యేక హోదా అంశాన్ని కానీ ప్రత్యేక అంటే ఇక్కడ ఒక్క విషయం అండి, ప్రత్యేక హోదా అనే అంశం అన్నది మాట్లాడే అర్హత బీజేపీకి లేదో లేకపోతే కాంగ్రెస్కి లేదో అన్నది కాదు. గత పాలకులు ఇప్పుడు పాలించిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత చిత్తశుద్ధి లేదు అన్నది కదా కోట్లాది మంది మాట్లాడేది. వాళ్ళకి ఉందో లేదో తర్వాత విషయం, ఇక్కడ పాలకులకి చిత్తశుద్ధి లేదనే కదా ఎక్కువ వినిపిస్తున్న వాయిస్. చిత్తశుద్ధి అనే అంశానికి వస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత అయిపోయింది కాదు, తప్పు నేను చేసిన ఆనాడు ఇంకో నేను మిమ్మల్ని అన్యాయంగా విడగొట్టాను, మిమ్మల్ని ఇబ్బందులు గురించేసి మిమ్మల్ని కట్టేయడం అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి, మేము అధికారం కోల్పోయాము, మేము చేసాము కరెక్టే, నెక్స్ట్ మాకు అధికారం రాలేదు, అది బీజేపీ పాత్ర, బీజేపీ పోషించాలని కదా. 10 సంవత్సరాలు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల మేనిఫెస్టో ప్రత్యేక తెలంగాణ, వాళ్ళ 10 సంవత్సరాల్లో తెలంగాణ గురించి ఎక్కువ తేల్చకుండా చివరి నెల రోజుల ముందు 15 రోజుల ముందు వాళ్ళ హడావుడిగా హరిబెల్లిగా లోక్సభలో బిల్లు పెట్టి రాజ్యసభలో చర్చ వచ్చింది. రాజ్యసభలో చర్చ వచ్చిన తర్వాత ఎందుకంటే మళ్ళీ లోక్సభకు పంపించి ప్రత్యేక హోదాని, ప్రత్యేక ఆర్థిక మండలిని, అలాగే వెనకబడిన ప్రాంతాలకి ప్యాకేజ్ ఎందుకంటే సరే ఓకేలేండి. ఇప్పుడు అవన్నీ ఎత్తుకుంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం దానికి ఏమో కాదండి, కాదండి ఒక్క విషయం. ఓకే శేఖర్ రెడ్డి గారు, అది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దానికి కొత్త భాష్యాలు మనం పుట్టించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎందుకు విడదీశారని 10 సంవత్సరాలు పోయిన తర్వాత అరే ఇక్కడ అధికారం వచ్చిన వాళ్ళు ఏమీ చేయకుండా 5 కోట్ల మందిని రోడ్డును పెట్టి ప్రత్యేక ప్యాకేజీ అని ఒకరు అంటారు, ప్రత్యేక హోదా అన్నది అసలు చరిత్రలోనే లేదు, అది అదేం పెద్ద అద్భుతమా, అద్భుత దీపమా, అదేమి కాదు, మనకు ప్యాకేజ్ వస్తే చాలని ఆయన అన్నారు. మెడలు వస్తానన్న వాళ్ళు మీరు మెడలోంచలేదు. ఆయన రాజధాని అన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు. మీరేం చేస్తున్నారు అవి చెప్పకుండా కేంద్రం చేయలేదు, ఇంకొకరు చేయలేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండదండి. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తాయి. మన అదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో 5 సంవత్సరాలు రాజకీయాలు జరుగుతాయి. చెప్పండి. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోది. అట్లాగే మనకు ఒక పోర్టు కూడా కట్టియాల్సిన పరిస్థితి, మేజర్ పోర్టు కట్టియాల్సిన పరిస్థితి కూడా కేంద్రం పరిధిలోది. కానీ రాష్ట్రం పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్రం సొంత నిధులతో 4 పోర్టులు పెట్టుకోగలుగుతుంది. కానీ సొంత నిధులతో ప్రత్యేక హోదా తెచ్చుకునే పరిస్థితి లేదు. సరే ఇప్పుడు ఎన్నికలకి ఏంటి, ఇప్పుడు ఎన్నికల నినాదం ఏంటి మీది? ఎన్నికల నినాదం మేనిఫెస్టో ఇస్తామండి. నేను ఏం చేశాము కాదండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో కాదండి, తాయిలాలేనా రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అంశం, హోదా అంశం వస్తుందా మళ్ళీ? లేకపోతే ఇదిగో ఈ ప్యాకేజీలు ఇస్తాము, లేకపోతే ఈ తాయిలాలు ఇస్తాము, లేకపోతే ఈ అభివృద్ధి వేస్తాము, ఇప్పుడు నవరత్నాలు ఇస్తాము, లేకపోతే ఇంకో రత్నాలు ఇస్తామని ఆయన కొన్ని పథకాలు, ఆయన పసుపు కుంకుమలు, మీ నవరత్నాలు ఇవేనా మేనిఫెస్టోలోని? లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం హోదా అంశం కానీ, లేకపోతే రాజధాని అంశం కానీ, పోర్టుల అంశం కానీ, లేకపోతే ప్లాంట్ల అంశం కానీ, రైల్వే జోన్ల అంశం కానీ ఇవేమైనా వస్తాయా? సార్ ఒక మాట, పోర్టుల అంశం ఎవరి హయాంలో? సరే ఓకే, నేను అనేది మేనిఫెస్టోలో ఉన్నాయా లేవా అన్నదండి. ఇంకా అవన్నీ వద్దు, ఎవరు హయాంలో వద్దు, ఉంటాయా ఉండవా? వర్మ గారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టడం ఏంటి? ఓకే ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, రీసౌండ్ కూడా వస్తున్నది, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. రాజశేఖర్ గారు